మన మనస్సులో ఆత్మజ్ఞానమును నింపాలంటే, మన మనస్సులో ఆత్మజ్ఞానం నింపాలంటే ఆ మనస్సులో నింపబడి ఉన్నాయే, మనసులో ఆల్రెడీ నింపబడి ఉన్నాయే, వాటిని కొంచెం జరిపితే, కొంచెం ఖాళీ ఏర్పాటు చేస్తే ఈ ఆత్మజ్ఞానం అనేది నింపబడుతూ వస్తుంది. అప్పుడు వాటన్నింటిని కొద్ది కొద్దిగా జరుపుతూ దీన్ని నింపుతూ వస్తే మనకు అర్థమవుతుంది, మనకు బాగా చాలా స్పష్టమవుతూ వస్తుంది. మనం ఇది అర్థం కావాలని అంటూ, ఇది అర్థమైతే దీన్నంతా విడిచిపెట్టేద్దాము అని అనుకుంటూ ఉన్నంత కాలము అది కుదరని పని, అది జరగని పని, అది జరగదు. అంతే, దాంట్లో ఎందుకు ఊరికే, అది పరిస్థితి. సరే, ఇప్పుడు దివ్య దృష్టిని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రసాదించినాడు, అంటే శాస్త్రజ్ఞానం ప్రసాదించినాడు. ప్రసాదించుట కాదు, అక్కడ విచారణ చేసినాడు, అంటే మహావాక్య విచారణ చేసినాడు. మహావాక్య విచారణ చేసినప్పుడు రెండు అర్థాలు వస్తాయి. వాచ్యార్థమని ఒక అర్థము, లక్ష్యార్థమని ఒక అర్థం వస్తుంది. వాచ్యార్థము అనంటే బయట ఉండి తెలియబడేటువంటిది. లక్ష్యార్థము అనంటే దానికి ఆధారమైనది. వాచ్యార్థము, లక్ష్యార్థం. ఇప్పుడు జీవుడు అన్నామని అనుకోండి, జీవుడు అంటే ఈ శరీరముతో తెలియబడుచున్నవాడిని మనం జీవుడు అని అంటాం. దీంట్లో వాచ్యార్థము అనేటువంటిది ఏంటంటే ఈ కనిపించేటువంటి శరీరం ఏదుందో ఆ శరీరం అంతా వాచ్యార్థం అవుతుంది. లక్ష్యార్థము అంటే ఈ శరీరానికి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం లక్ష్యార్థం. తర్వాత ఈశ్వరుడు అన్నామని అనుకోండి, ఈ కనిపిస్తున్నటువంటి బ్రహ్మాండం అంతా ఈశ్వరుడు. ఆ ఈశ్వరునికి వాచ్యార్థము. వాచ్యార్థము అంటే ఈ కనిపిస్తున్నటువంటి ఈ బ్రహ్మాండం అంతా, అంటే ఇది శరీరం, నా శరీరం అంటే ఇది కూడా, కాబట్టి ఈ శరీరం అంతా వాచ్యార్థం అవుతుంది. దీనికి ఆధారంగా ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది లక్ష్యార్థం అవుతుంది. ఇది మహావాక్య విచారణలో వస్తుంది. మహావాక్య విచారణ దగ్గర పోయినప్పుడు వాచ్యార్థం ప్రకారంగా ఇప్పుడేంటి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. అయమాత్మ అనేది జీవవాచకం, బ్రహ్మ అనేది బ్రహ్మవాచకం. దేహత్రయ విశిష్ట ఉపహిత చైతన్యం అయమాత్మ పద వాచ్య లక్ష్యార్థములు. ఏమంటే మీరు కొద్దిగా మైండ్ కాన్సన్ట్రేషన్ చేసి వినండి. అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ అంటే అయమాత్మ బ్రహ్మ, ఇక్కడుండి ఈ ఆత్మే బ్రహ్మ అని చెప్తున్నాడు. ఇప్పుడు దేహత్రయ అంటే 3 దేహములు ఉన్నాయి. ఈ 3 దేహములతో కూడి ఉన్నటువంటి ఏ ఆత్మ దీనిని ఇక్కడ తీసుకుంటున్నాం. దీంట్లో దేహత్రయ విశిష్ట, విశిష్ట అంటే ఈ దేహము వెనకాల ఆత్మ, ఆత్మ ప్రభావముతో పనిచేయుచున్న దేహం ఇప్పుడుందే, ఇది అయమాత్మ అనేటువంటి పదమునకు వాచ్యార్థము, అంటే ఈ శరీరమును వాచ్యార్థముగా చూపిస్తున్నారు. ఇక్కడ ఈ 3 దేహములు ఉన్నాయి కదా, ఈ 3 దేహములే ఉన్నాయో, ఈ 3 దేహములు ఈ చైతన్య ఆధారముగా ఉండి చైతన్యముతో కలిసినట్లుగా ఉంటూ ప్రకటింపబడుతున్నటువంటి ఈ దేహము అయమాత్మ అంటే జీవ శబ్దము చేత చెప్పబడుచున్నది వాచ్యార్థముగా. వాచ్యార్థం అంటే
నీకు ఎదురుగా కనపడుతూ ఉన్నటువంటిది. అదే అయమాత్మ అనేటువంటి దానికి లక్ష్యార్థము. ఈ దేహత్రయ ఉపహిత చైతన్యం అంటే ఈ 3 దేహములు కలిగి ఉన్నప్పటికీ 3 దేహములతో సంబంధము లేనటువంటిది ఏ ఆత్మస్వరూపం ఉన్నదో అది లక్ష్యార్థము. అంటే ఇప్పుడు లక్ష్యార్థము వాచ్యార్థము 2 వచ్చినాయి. ఈ శరీరములో ఇది వాచ్యార్థం. ఈ శరీరానికి ఆధారంగా ఉండేటువంటి చైతన్యం ఇక్కడే ఉంది, అది లక్ష్యార్థం. అది అయమాత్మ చేత చెప్పబడుతుంది. తర్వాత బ్రహ్మ సకారణ విశిష్ట ఉపహిత చైతన్యం. అంటే మీ సకారణ ఈ జగత్తు ఏదైతే నువ్వు చూస్తున్నావో ఈ జగత్ రూపంగా ఉండేటువంటిది కారణ సహితంగా, అంటే ఈ జగత్తు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి వలన వచ్చింది, అదంతా ఏదైతే ఉన్నదో దానితో సహా తీసుకొని దీంట్లో ఏదైతే కనిపిస్తూ ఉన్నదో అది వాత్స్యార్థం. ఈ కనిపిస్తూ ఉన్నటువంటి దానికి ఆధారంగా ఏది ఉన్నదో అది లక్ష్యార్థమై ఉంది. ఏమంటే రెండోది చూసుకోండి, వాచ్యార్థము లక్ష్యార్థం. ఈ వాచ్యార్థం అనేటువంటిది ఏది ఉందో అదంతా నీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానిని కూడా మనం ఏకముగా చూచుటలేదు, అవన్నీ వేరుగా చూస్తున్నాం, భిన్నములుగా చూస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సకారణ విశిష్ట ఉపహిత చైతన్యం అంటే ఈ జగద్రూపంగా ఉండేటువంటి ఈ జగత్, దీనికి ఇది స్థూల జగత్, దీనికి మళ్ళా సూక్ష్మ జగత్తు, దీనికి మళ్ళా కారణ జగత్తు. ఈ 3 జగత్తులు ఏవైతే ఉన్నాయో అంటే 3 కలిపి ఉండేటువంటి ఈ జగత్ అనేటువంటిది వాచ్యార్థముతో చెప్పబడుతుంది. ఈ 3ంటికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం అనేది లక్ష్యార్థముగా చెప్పబడుతుంది. ఈ జగత్తు రూపంగా చెప్పబడుచున్నటువంటి ఏ వాచ్యార్థం ఉన్నదో ఆ వాచ్యార్థమునందే ఈ శరీరము కూడా ఉన్నది. ఇప్పుడు చూడండి మళ్ళా, అంటే వాచ్యార్థం అనేటువంటిది తీసుకున్నప్పుడు ఇది వేరే అది వేరే అనేటువంటిది మనకు చూసేదానికి వేరుగా ఉంది. కానీ ఈ వాచ్యార్థం ఈ శరీరం అంతా ఒకటే అనేటువంటిది వాచ్యార్థంలో వచ్చేస్తుంది. లక్ష్యార్థం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ సకల బ్రహ్మాండమునకు ఏ ఆధారమైతే ఉన్నదో, ఏ చైతన్యం ఉంటే ఉన్నదో ఆ చైతన్యమే ఈ శరీరమునందు కూడా ఆధారముగా ఉండి ప్రకటింపబడుచున్నది. ఆ లక్ష్యార్థమైనటువంటి చైతన్యము ఈ శరీరానికి లక్ష్యార్థంగా ఉన్న చైతన్యము రెండు కాదు, ఒకటే చైతన్యమే ఇక్కడ అన్నింటికీ చైతన్యముగా ఒకటే ఉన్నది. అది లక్ష్యార్థమవుతుంది. ఆ లక్ష్యార్థముగా ఉండేటువంటిది నిర్గుణ బ్రహ్మ. లక్ష్యార్థంగా ఉండేది నిర్గుణ బ్రహ్మ. ఈ వాచ్యార్థంగా ఉండేటువంటిది నీకు ఏదైతే తెలియబడుచున్నదో ఇదంతా కూడా చైతన్యాశ్రయమై ప్రకటింపబడుతున్నటువంటి దీనికి సగుణ బ్రహ్మ. ఇవి 2 ఉండేది, బ్రహ్మలు 2, ఇంకా వేరే లేవు. వేరేగా చూసేటువంటి వాళ్ళు శాస్త్రజ్ఞానము కించిత్తు కూడా లేని వాళ్ళు అని చెప్తుంది శాస్త్రం. సరే, మళ్ళా అదన్నది ఎందుకు? అసూర్యానామతే లోక అంధేన తమసావృతా తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః అని ఈశావాస్యోపనిషత్తులో చెప్పడం జరుగుతుంది. అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే, అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే, ఇట్లా వర్ణిస్తారు. మళ్ళా ద్వైతం చూసేటువంటి వాళ్ళు ఇంకా ఏదో వేరేగా దాని గురించి బాగా వివరిస్తారు. కాబట్టి మనకి ఇవంతా అక్కర్లేదు. బ్రహ్మ అంటే 2, సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ వాచ్యార్థం, నిర్గుణ బ్రహ్మ లక్ష్యార్థం, అంతే. 2 ఒకే జాగాలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తీసుకునేదానికి నిర్గుణ బ్రహ్మ దగ్గరికి పోవాలి అని అంటే సగుణ బ్రహ్మను తెలుసుకొని నువ్వు ఇప్పుడు పరమాత్మ ఇక్కడ సగుణ బ్రహ్మ రూపంగా ఉండేదాన్ని ఇక్కడ మనకు దీన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ ఇది విశ్వరూప సందర్శనం.
సరే, ఇప్పుడు 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు చెప్పుచున్నాడు. ఈ సంజయుడు మధ్యలో ఉన్నాడు. సంజయ పేరేమిటి? సంజయ. సమ్యక్ జయ అంటే ఇంద్రియములను సంయమనము చేసి లెస్సగా జయించిన వాడెవడో అతను సంజయుడు. ఆ సంజయుడు అంటే ఆయనని కాదు అర్థం. దీని అర్థం ఇది. అంటే ఇక్కడ ఇవన్నీ పేర్లను అక్కడన్నీ వాటిని సృష్టిస్తారు దాన్ని రాసినటువంటి మహానుభావులు. కాబట్టి ఇక్కడ సంజయుడు అనేటువంటి అతను చెప్పుచున్నాడు. ఎవరితో? ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పుచున్నాడు. ఏవం ఉక్త్వా తతో రాజన్, హే రాజా, ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ పలికి మహాయోగేశ్వరో హరి, మహాయోగేశ్వరో హరి అంటే యోగేశ్వరుడైనటువంటి హరి. ఇక్కడ హరిహి అంటే మళ్ళా అక్కడ శ్రీమన్నారాయణుడు అట్లా తీసుకోకండి. హరతి పాప్మాని ఇది హరి, నీ పాపములన్నింటినీ హరించేటువంటి వాడు ఎవడో వాడు హరి. అంటే ఇక్కడ వాచ్యార్థ రూపమైనటువంటి పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆ పరమేశ్వరుడు దర్శయామాస పార్థాయ, దర్శయామాస పార్థాయ, దర్శయామాస దర్శితవాన్, పార్థాయ పృథాసుతాయ పరమం రూపం ఐశ్వరం ఐశ్వర్యం. తన యొక్క దివ్యమైనటువంటి ఈ రూపమును చూపించినాడు. ఏమంటే వాచ్యార్థాన్ని తీసుకున్నప్పుడు ఏదొచ్చిందో అదే ఇక్కడ దివ్యమైనటువంటి రూపం. ఆ రూపం ఎలా ఉంది దాన్ని వర్ణిస్తుంది. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. అదెట్లుంది? అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. ఏమంటే మీకు ఇప్పుడే ఒకటి చెప్పాను. ఇప్పుడే అంటే మల్లె పుష్పమును పెట్టి మనస్సును డ్రాప్ చేసి చూడండి అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ జగత్తును చూడండి. ఈ జగత్తును చూడండి. ఎట్లా చూడాలి? శాస్త్ర దృష్టితో చూడండి. శాస్త్ర దృష్టితో చూస్తే ఈ జగత్తంతా పంచమహాభూతముల చేత ఏర్పడింది. పంచమహాభూతముల చేత ఏర్పడగా అనేక రూపములుగా ఉన్నది. ఈ అనేక రూపములుగా ఉన్నటువంటి ఈ జగత్తంతా దీనిని మనం ఆకాశమనే గోడయందు ఏమనాలి, పెయింట్, జలమనే పెయింట్ తీసుకొని వాయువు అనేటువంటి బ్రష్తో అగ్ని అనేటువంటి రూపములను గీస్తూ పృథివీ అనేటువంటి ఆకారముగా చిత్రీకరించడం జరిగింది. ఏమండి? ఇప్పుడు ఇదంతా ఏమైంది? ఇది పంచమహాభూతములే నీకు ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి. ఒకే ఆకాశం అనే గోడ, ఆకాశం అనే గోడ పైన వేసినటువంటి రంగులు ఇవన్నీ. ఇప్పుడు మీరు ఈ దృష్టిలో చూడండి.
ఈ దృష్టితో చూస్తే ఒకే గోడ ఉన్నది. ఆ ఒకే గోడ పైన అన్ని రకాలైనటువంటి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏమంటే నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ ఆకాశం అనే గోడ పైన జలం అనే పెయింట్ తీసుకుని ఈ అగ్ని అనేటువంటి బ్రష్తో భూమి రూపమైనటువంటి దానితో ఈ పెయింట్స్ అన్ని వేసి వాయువు అనేటువంటి దాని చేత బాగా చూపిస్తూ ఉన్నది. లేదా వాయువు అనే బ్రష్ తీసుకుని భూమి అనేటువంటి రూపాలుగా చిత్రీకరించబడినది. ఈ రూపాలన్నీ భూమి చేత చిత్రీకరించబడింది. ఇప్పుడు వృక్షం ఉంది. వృక్షము మట్టితో తయారైందా లేదా వేరే దంతన తయారైందా? మట్టితో తయారైంది. నెక్స్ట్ పక్షులు ఉన్నాయి. దేంట్లో వచ్చినాయి? మట్టి నుంచి వచ్చినాయి. నెక్స్ట్ నీకు ఏవేవైతే రూపాలన్నీ ఉన్నాయో ఇవన్నీ మట్టి నుంచి వచ్చినాయి. వీటిని బాగా గట్టిగా చేసి నిలిపింది రూపం, అగ్ని స్వరూపం నిలిపింది. వాటిని అలా మెత్తగా ఉండేటట్లుగా చేసింది జలం చేసింది. ఆకాశం అనేటువంటిది ఇవన్నీ నిలబడేదానికి అవకాశం ఇచ్చింది. ఏమైంది? ఈ వాయువు అనేటువంటిది వాటిని పంపు కొడుతూ ఎక్కడెక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడుతూ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎన్నింటిని చూస్తున్నారు? మీ మనస్సుతో మీరు మనస్సుతో చూసి ఏం చేశారంటే వేరువేరుగా చూస్తున్నారు. నేనేమంటున్నాను? మనస్సును డ్రాప్ చేయి. మనస్సును కొంచెంసేపు బాగా పెట్టి చూస్తే ఇదంతా కూడా పంచమహాభూతముల చేత ఏర్పడింది కాదా? ఇదంతా ఒకటి శరీరమే అని నువ్వు భావించుకుడు. ఒకటే శరీరం. ఏమిటా ఒక శరీరం? అదే ఈశ్వరుడు. పంచమహాభూతములు అనేది ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడే ఈ రూపాలకంతా కనిపిస్తున్నది ఈశ్వరుడే. దానికంటే ఇంక వేరే ఇంకేం లేదు. అనేక వక్ర నయనం. ఎన్ని నోర్లు ఉన్నాయి? అన్ని నోర్లు ఈశ్వరుడివే. ఎన్ని కన్నులు ఉన్నాయి? అన్ని కన్నులు ఈశ్వరునివే. తర్వాత అనేక అద్భుత దర్శనం. ఎన్ని అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ? కొన్ని మెంటల్గా ఉంటాయి, కొన్ని బలాలుగా ఉంటాయి, కొన్ని నైస్గా ఉంటాయి, కొన్ని గరుపుగా ఉంటాయి. ఎన్ని రకాలుగా ఉన్నాయి. అనేక అద్భుత దర్శనం. అనేక దివ్య ఆభరణం. ఎన్ని ఆభరణాలు ఉన్నాయి? మీరు అనుకుంటా ఉండే ఆభరణాలు చూసుకోండి. ఎన్ని ఆభరణాలు ఉన్నాయి? ఎన్నెన్నో ఆభరణాలు ఉంటాయి. అందరూ వేసుకుంటా ఉండే ఆభరణాలన్నీ కూడా ఈశ్వరునివే కదా. దివ్య ఏకోద్యతాయుధం. దివ్య అనేక దివ్యానేకోద్యతాయుధం. అనేకమైన ఆయుధాలు. ఈ ఆయుధాలన్నీ కూడా ఆ స్వరూపానివే కదా. ఇంక దీనికంటే ఇంక విశ్వరూపం ఇంకేం కావాలి? వాచ్యార్థమే విశ్వరూపం. దాన్నే ఇక్కడ చెప్తున్నారు. ఇంకా తర్వాత శ్లోకాల్లో ఇంకా చెప్తూ వస్తారు. దాన్ని మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేస్తాం. ఏమంటే దీంట్లో మీకు ఎవరికైనా ఏమైనా మీకు సందేహాన్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా, మీ మనస్సుకి ఏదైనా సందేహం అనిపిస్తూ ఉంటే కూడా చెప్పవచ్చు. దానిపైన కూడా మనం కొంతసేపు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అందరివి మైండ్లే. అందరికీ బుద్ధి ఉంది. ఆ బుద్ధితో ఆలోచించవచ్చు. ఆ బుద్ధితో ఆలోచించినప్పుడు దానికి ఇది ఎందుకు స్వామి ఇట్లా అని కూడా మనకు డౌట్ రావచ్చు. అది సహజమే. అలా డౌట్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తే దానిపైన అది ఎందుకు ఇట్లా అని అనుకుంటున్నారు అనే విషయం చెప్పవచ్చు. దాని గురించి ఇట్లా అనేటువంటిది కూడా మనం చెప్పడానికి వీలు. సరే, ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే, ఎప్పుడైనా సరే మీరు
అడిగితే దానిపైన మనం చర్చించుకోవచ్చు. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरु चरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत् ओम हरि ओम।